నాకు పొగరుంటే నీలా వంకరగా ఎందుకు మాట్లాడతానే దొంగ మొహం దానా. అత్తయ్య గారు మర్యాదగా మాట్లాడండి. నీతోటెవడు మర్యాదగా మాట్లాడతారులే కాని బయట చూడు, వాతావరణం మారుతుంది, గాలి వచ్చేలా ఉంది, అలాగే వర్షం కూడా వచ్చేలా ఉంది. బయట ఆరేసిన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టి బీరువాలో పెట్టుపో. అమ్మకైతే లక్ష్మిని వంట చేయకని చెప్పాను. ఒక బాధ అయితే తప్పిందిలే. ఇక అత్త కోడళ్ళ గొడవ ఏదైతే ఉందో దాన్ని ఆపడం అయితే నా తరం కావట్లేదు. ఎలాగైనా అలా గొడవ ఆపాలని ప్రయత్నిస్తున్నానా, కానీ అది నా వల్ల కావట్లేదు. ఎలానో ఏమో తెలియట్లేదు. మొత్తానికైతే లక్ష్మిని వంట చేయకనైతే అమ్మకు చెప్పాను. ఇదైతే చాలే. ఏమండి వచ్చారా? మీకోసమే చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నానండి. రండి, భోజనం చేశారు. అవునా లక్ష్మి, వంట అయిందా? సరే వస్తున్నా. లక్ష్మి, ఏంటి డైనింగ్ టేబుల్ మీద ఇన్ని వెరైటీస్ ఉన్నాయేంటి? అమ్మ ఇన్ని వెరైటీస్ ఈరోజు చేసిందా? మీ అమ్మ కాదండి, నేనే ఇన్ని వెరైటీస్ చేశాను మీకోసమే.